ఈ మధ్య మన బాలీవుడ్‌లో గానివ్వండి, హాలీవుడ్‌లో గానివ్వండి, టాలీవుడ్‌లో గానివ్వండి, ప్రతి చోట సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు మరి తెలిసొస్తుందో, కావాలనుకోని ఇస్తున్నారో తెలీదు గానీ, పెళ్లి గురించి మాత్రం ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్‌గా 'జయ బచ్చన్' గారు గూడా తన మనవరాలికి పెళ్లి చేసుకోవద్దని చెప్తాను అని చెప్పన్నారు. కాజల్ గారు గూడా పెళ్లనేది ఎప్పుడైనా గూడా ఒక అగ్రీమెంట్‌లా ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఇలా చాలామంది పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలంటే ఇంతకుముందు సినిమాలు, పాటలు ఇవన్నీ వచ్చినప్పటికీ సినిమాల వరకే ఉండేది. ఎక్కువ మంది ఫాలో అయ్యేవారు కాదు. చాలా తక్కువ మంది ఫాలో అవుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ రేట్ అనేది, రేషియో అనేది పెరిగింది. దాని గురించి ఇవాళ చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. అండ్ ఇవాళ దీని గురించే మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ మీకు పెళ్ళైందా? అవ్వాలని నేను కోరుకోలేదు. ఓకే. చేయాలని దేవుడు నా మీద కక్ష కట్టలేదు. ఓకే. ఆ విధంగా అట్లా సో, మొత్తానికి పుణ్యకాలం దాటిపోయింది కాబట్టి నేను ఔట్ ఆఫ్ డేంజర్ అన్నమాట. ఔట్ ఆఫ్ డేంజర్. సో, అంటే ఇప్పుడు మీలాగానే ఇప్పుడున్న జెన్‌జీ గూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఈ జనరేషన్ గ్యాప్ అనేది పక్కన పెడితే అంటే వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే కాజల్ గారేమో పెళ్లి అనేది అగ్రీమెంట్‌లా ఉండాలి, రెన్యూవల్ చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ జయా బచ్చన్ గారైతే మరి పెళ్లయింది, ఫ్యామిలీ ఉన్నారు, అంతా ఉంది. అలాంటిది ఒకేసారి ఒక కామెంట్ చేశారు. నా మనవరాలిని నేను పెళ్లి చేసుకోవద్దని చెప్తాను అని చెప్పి అంటున్నారు. ఎందుకనంటే ఈ సొసైటీలో ఈ మధ్య చాలామంది పెళ్ళంటే దూరం వెళ్తున్నారు. ఆ 30 ఏళ్ళు దాటాకే పెళ్లి చేసుకుంటా ఉంటున్నారు. లేకపోతే సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటా ఉంటున్నారు. ఆ పెళ్ళికి కూడా అగ్రీమెంట్‌లా చేస్తా ఉంటున్నారు. ఏం జరుగుతుందంటారు? పెళ్ళిని యాక్చువల్‌గా దేనితో అయినా పోల్చాలంటే నేనేం చెప్తానంటే పెళ్లి చెమట లాంటిది. ఓకే. చెమట మంచిదా? చెడ్డదా? అంటే ఏం చెప్తాం? చెమట చిరాకు పుట్టిస్తది. చెమట ఓకే. వస్తే మనం ఎవరం తట్టుకోలేము కదా! రైట్. కానీ చెమట రావడం ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు. ఓకే. చెమట చాలా ఇంపార్టెంట్. చెమట వస్తే చాలా లాభాలుంటాయి దానివల్ల. బాడీ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేది చెమట వల్లే మెయింటైన్ అవుతది. అంటే హ్మ్. మన అది ఎగ్జిస్టెన్స్‌కి చెమట కూడా ఒక కారణం అన్నమాట. హ్మ్. కానీ చెమట వచ్చినప్పుడు మాత్రం తట్టుకోలేము మనం. హ్మ్. ఇట్లా పెళ్లి మనం బయట ఇంటర్నెట్‌లో చూసిన 'జబర్దస్త్' ఇలాంటి షోస్ చూసినా, సినిమాలు చూసినా సరే భార్య మీద ఉండే అన్ని జోక్స్ ఇంకా దేని మీద ఉండవు. అవును. వైఫ్ జోక్స్ ఉంటాయి కదా! మా భార్య ఇంటికెళ్తే కొడతదని ఒకడు జోక్ చేస్తాడు. ఇంకొకడు ఇంట్లో సామాన్లన్నీ నా ఏమంటారు సింక్ నా గురించి ఎదురు చూస్తుందంటాడు. ఈ విధంగా అన్నీ చేస్తారు. రియాలిటీ ఏంటి అంటే ఆడవాళ్ళు చెప్తారు. లేదు, మమ్మల్నే టార్చర్ పెడుతున్నారు. మొత్తం పనంతా మేమే చేస్తున్నాము. పెళ్ళనేది ఒక రకమైన హ్మ్, మమ్మల్ని వేధించడానికి పెట్టిన సిస్టమ్ ఇది. అది ఇది అని వాళ్ళు చెప్తుంటారు. సో, ఒకటి క్లారిటీ ఏంటంటే పెళ్లి మంచిదా చెడ్డదా పక్కన పెడితే పెళ్లిలో లేడీ గాని స్త్రీ గాని, పురుషుడు గాని ఇద్దరు హ్యాపీగా లేరనేది నీ ఫస్ట్ థింగ్. హ్మ్. ఓకే. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అంటే పెళ్లి అనేది ఇప్పుడున్న పరిస్థితిలో గత కొన్ని వందల సంవత్సరాలుగా లేదు. ఓకే. ఇప్పుడు 'జయా బచ్చన్' ఏమన్నారు? 'అమితాబ్ బచ్చన్' వైఫ్ 'జయా బచ్చన్' ఏమన్నారంటే తన మనవరాలు, మనవరాలంటే ఆరాధ్య గాదు. ఇంకా చిన్నపిల్ల అవును. గాబట్టి అవును. 'శ్వేతా బచ్చన్' శ్వేత. వాళ్ళ అమితాబ్ బచ్చన్ కూతురు యొక్క కూతురు. హ్మ్. ఆమె 28 ఇయర్స్. పేరు నవ్య నవేలి. వాళ్ళ ఇంటి పేరు నంద. హ్మ్. నవ్య నంద ఆమె. సో, ఇప్పుడు తనకి పెళ్ళక్కర్లేదు అని జయా బచ్చన్ చెప్పారు. 28 ఇయర్స్ అయినా నేనైతే పెళ్లి చేసుకోవద్దనే చెప్తానని చెప్పారు. మరి జయా బచ్చన్ ఎందుకు చేసుకున్నారు అప్పట్లో? తర్వాత పోనీ అభిషేక్ బచ్చన్‌కి, శ్వేతా బచ్చన్‌కి ఎందుకు చేశారు? తన కూతురికి, కొడుక్కి అవును. అంటే ఆమె చెప్పింది కరెక్టా? తప్పా? ఇది చాలా డిబేట్ చేయొచ్చు. చాలా మందికి ఆమె చెప్పింది రాంగ్ అని కూడా అనిపించొచ్చు. హ్మ్. కానీ బాలీవుడ్‌లో కొన్ని వందల కోట్ల ఆస్తి ఉన్న ఒక హై ప్రొఫైల్ సెలబ్రిటీగా ముంబైలో ఆమె ఉండే ప్రపంచం. నిజాన్ని నేనెప్పుడు చెప్తుంటాను. మనం అందరం ఉండేది ఒకటే ప్రపంచంలో. కానీ ఎవడి లోకం వాడిది. అవును. ఓకే. ముంబైలో స్లమ్ ఏరియా ఉంటుంది. స్లమ్ ఏరియాని ఆనుకొని ఎయిర్‌పోర్ట్ ఉంటది. ఈ ఎయిర్‌పోర్ట్ లోపల ఉండే విమానాల కోసం ఎదురు చూసే వాళ్ళ హడావుడి వాడికి గొప్ప. హ్మ్. స్లమ్ ఏరియాలో ఫుడ్ లేకుండా ఏడ్చేవాడు బాధ వాడికి గొప్ప. సో, ఇక్కడ ఎయిర్‌పోర్ట్ లోపలుండే ప్రపంచం వేరు. ఎయిర్‌పోర్ట్‌ని ఆనుకొని ఉండే స్లమ్ ఏరియా ప్రపంచం వేరు. అవును. అట్లా 'జయా బచ్చన్' ప్రపంచంలో పెళ్లి అనవసరం. హ్మ్. ఓకే. దాని అర్థం ఏంటంటే అందరికీ అనవసరం అని కాదు. పెళ్లిలో లాభాలుంటాయి, నష్టాలుంటాయి. లాభాల కోసమని యాక్చువల్‌గా స్టార్ట్ అయింది. మన మానవ నాగరికతను తీసుకుంటే మన దేశంలో ఫస్ట్ మాట్లాడుకునేదేంటి పెళ్లి అంటే సీతారాముల గురించి మాట్లాడుకుంటాం. పెళ్లి ఎప్పుడు అవసరము అంటే ఇద్దరు సీతారాముల్లాగా ఉంటే అవసరం. హ్మ్. సీత అంత కమిటెడ్‌గా ఉండాలి. రాముడు అంత ప్రిన్సిపల్స్‌తో ఉండాలి.
అందుకు కరెక్ట్ తప్పు మళ్ళీ సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించాడు మళ్ళీ మొదటికి వస్తుంది స్టోరీ. అది కాదు నేను చెప్పేది. ఉండొచ్చు ప్రతి వాళ్ళకి దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ దేర్ ఒపీనియన్. Yeah. రాముడు తప్పు అంటే అది మీ ఇష్టం, సీతాదేవి గొప్పది అంటే కూడా అది మీ ఇష్టం. కానీ నేను చెప్పేది ఏంటంటే సీతాదేవి రాముడు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత మన రామాయణం చెప్పిన దాని ప్రకారం ప్రాక్టికల్లీ పాసిబులా కాదా కాదు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడంట. వాళ్ళిద్దరి మధ్య సీతారాముల మధ్య అంత కాలం పాటు అన్యోన్య దాంపత్యం ఎట్లా సాధ్యమైంది అంటే ఇద్దరు కూడా దానికి ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి, ఇద్దరు దాంట్లో వచ్చే కష్టాలని కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి. ఇప్పుడు పెళ్ళి ఎందుకు ఇర్రిలవెంట్, ఎందుకు అంటే దానికి ఇది లేదు అంటే రెలవెన్స్ ఎందుకు లేదు అని చెప్తున్నారంటే పెళ్లిలో ఉండాల్సిన బేసిక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకునే నేచర్ అనేది పోయింది జనాలకి. భార్య తను చెప్పినట్టు వినాలి అనుకుంటాడు, భర్త తన ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అవ్వాలి అనుకుంటాడు. సో ఇక్కడ ఏంటంటే నేను నీకోసం బతుకుతాను అనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు వర్కౌట్ అయినాయి. ఇప్పుడు ఏంటి, నువ్వు నా కోసం బతకాలి అనుకుంటున్నారు కాబట్టి పెళ్ళిళ్ళు వర్కౌట్ అవ్వట్లేదు. ఇది మనకు కొత్త. బట్ అమెరికాలో, యూరోప్లో, వెస్టర్న్ కంట్రీస్లో, వెస్టర్న్ సొసైటీలో ఇటువంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది. అది దాటుకొని వాళ్ళు ఇప్పుడు అక్కడికి బయటకు వచ్చేసారు వాళ్ళు. అందుకే మనకు వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కొక్కరికి 3 పెళ్ళిళ్ళు, 4 విడాకులు ఉంటాయి, 4 డైవర్స్లు ఉంటాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే పెళ్ళి ఎప్పుడైతే వాళ్ళకి భారంగా అనిపిస్తుందో, పెళ్లిలో ఉండే లాభం పోయింది. మనం చెరుకు రసం తాగడానికి వెళ్తాం కదా, వాడు ఒకవైపు నుంచి పెట్టినప్పుడు చెరుకు గడ చాలా బాగుంటుంది, ఇంకోవైపు వచ్చినప్పుడు సో ఆ చెరుకు గడల్ని అట్లా మార్చేస్తున్న మిషన్ ఏదైతుందో అది వెడ్డింగ్ డే అనమాట. వెడ్డింగ్ డే మనము హ్యాపీ వెడ్డింగ్ అంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటారు కదా, హ్యాపీ వెడ్డింగ్ మాత్రమే ఉంటుంది, మ్యారీడ్ లైఫ్ ఎవరికి ఉంటుంది. వెడ్డింగ్ ఒక రోజు సంబరం, ఆ రెండో రోజు నుంచి అసలు సమస్య మొదలవుతుంది. రామ్ గోపాల్ వర్మ కూడా చెప్తాడు, ఆయన పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే వాళ్ళ వైఫ్ చెప్పిందంట, వెళ్ళి గల్లీ చివరిలో షాప్లో పాల ప్యాకెట్ తీసుకొని రమ్మని చెప్పింది అని చెప్తాడు. మరి అంటే జస్ట్ నా హిలేరియస్గా చెప్తాడు. చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఈయనకి పెళ్లిలో ఉన్న నెగిటివిటీ ఏంటో తెలిసి వచ్చింది అనమాట. సో మనకు బాగా ఇండిపెండెంట్గా ఉండాలని ఉంది అనుకున్నప్పుడు పెళ్లి వర్కౌట్ అవ్వదు. కానీ పెళ్లి అంటేనే అర్థం ఏంటంటే మనం పక్క వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడానికి సిద్ధపడ్డామని చెప్పి. ఈ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి ఎప్పుడైతే జనాలకు ఇష్టపడట్లేదో అప్పుడు డైవర్స్లు పెరుగుతున్నాయి, పెళ్ళిళ్ళు తగ్గిపోతున్నాయి, అండ్ లేట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇప్పుడు దీనికి ఇంకొంచెం బెటర్ వర్షన్లో ఏమంటున్నారంటే అగ్రిమెంట్స్ కూడా ఉండాలి, పెళ్ళికి కూడా అగ్రిమెంట్స్ అనేది అవసరం, అంటే దాన్ని రెన్యువల్ చేసుకోవాలి, అలాంటివన్నీ కూడా ఒక ఆలోచన. వాళ్ళు సరదాగా మాట్లాడుతూ చెప్పిందని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఒక రకంగా దాన్ని ఫాలో అవ్వడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అది కాదు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనం పెళ్లి చేసుకొని నెక్స్ట్ 1 year పాటే ఏది ఉంటుంది అని అనుకుందామా, 5 years 10 years ఎట్లా ఎంత, దీనికి ఏం లేదు. పోనీ అట్లా అని చెప్పేసి లీగల్ ఫ్రేమ్వర్క్ మనకు లేదా అంటే ఉంది, ఆల్రెడీ ఉంది కదా. డైవర్స్ అంటే ఏంటి, ఎక్స్పైరీ లేదు సరే, బట్ డైవర్స్ అనేది అయితే ఒకటి ఉంది కదా. సో ఒక వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ ఒక 6 months తర్వాత వాడకూడదని వాళ్ళ మీద రాస్తుంది. ఎందుకు? 6 months తర్వాత 7th monthలో దాన్ని పడేయాలి. అట్లా కాకుండా కొన్ని వస్తువులు ఉంటాయి, లైక్ ఒక ఐరన్ రాడ్ ఉంది, ఈ ఐరన్ రాడ్ మీద ఎక్స్పైరీ డేట్ వేయలేదు అని అడుగుతాం ఎవరన్నా? అడగం. ఎప్పుడైతే అది దాన్ని తుప్పు పడుతుందో తీసుకెళ్లి పడేస్తాము, లేదంటే దానికి మనకు ఉపయోగం లేదు, ప్లేస్ వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు తీసుకెళ్లి పడేస్తాం. పెళ్లి రెండో రకం వస్తువు, అంటే చెప్తున్నాను కమాడిటీగా ఆలోచిస్తే ఇది పెళ్లి రెండో రకం, అక్కర్లేదు. ఐరానికల్ మ్యాటర్ అంటారా? అంటే ఇది కూడా ఏమవుతుంది అంటే రస్ట్, వెన్ ఇట్ స్టార్ట్స్ రస్టింగ్ యు టేక్ రెస్ట్, దాని అవతల బారేసి రెస్ట్. అంటే సర్వీసింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా మరి. అదే ప్రయత్నాలు మనం చేస్తాం కదా, మనం ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఫస్ట్ టైం కొనుక్కున్న కారు పట్లనే సెంటిమెంటల్లీ అటాచ్ అవుతారు పీపుల్. దురదృష్టం ఏంటంటే పెళ్లి పట్ల అటాచ్ అవ్వట్లేదు. సో ఫస్ట్ కార్ ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ మ్యారేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. కార్ చెప్పినట్టు ఉంటుంది. అవును, అదే సమస్య. నేను చెప్పేది ఏంటంటే కారు కూడా చెప్పినట్టు వినదు. వన్స్ ఒక్కొక్కసారి ఎక్కడో హైవే మీద ఆగిపోతుంది, అప్పుడు దాన్ని ఏం చేయలేం, వదిలేసి రాలేం. అట్లా దాంతో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. బట్ పెళ్లిలో ఇంకెక్కువ సమస్యలు ఉంటాయి. ఈ పెళ్లిలో ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలకు సిద్ధపడితే దాంట్లో లాభాలు ఉంటాయి. ఇప్పుడైనా సరే ఇప్పుడు చాలా మంది వైన్ తాగుతారు, బీర్ తాగుతారు, లేకపోతే విస్కీ, మ్యాన్షన్ హౌస్ ఇవన్నీ తాగుతుంటారు కదా. ఇవన్నీ తాగినప్పుడు ఈ మొత్తం బివరేజెస్లో ఏదన్నా ఒకటి పాయసం టేస్ట్ ఉందా?
పోనీ హనీ లాగా ఉందా, తేనె లాగా ఉందా? ఉండదు. అవి ఏవి కూడా చేదుగానే ఉంటాయి కదా, ఆల్మోస్ట్ చేదుగా వగరుగా ఉంటాయి. మరి ఆ టేస్ట్ ఎప్పుడు నచ్చింది? కొన్ని రోజులు అలవాటు పడ్డ తర్వాత నచ్చింది. ఈ అలవాటు పడుతున్న క్రమంలో మనం ఏం చేస్తున్నాం, ఆ బ్యాడ్ టే అంటే మనకు రెగ్యులర్గా అలవాటు లేని టేస్ట్ ఏదైతుందో దాన్ని మనం నాలుకకి అలవాటు చేసుకునేదాకా మనం కొంత అన్‌కంఫర్టబుల్ కంఫర్ట్ జోన్‌లో లేకున్నా గూడా తాగుతున్నాం. ఎందుకు? ఫ్యాషన్ కొద్దో, మోజుతోనో, లేకపోతే మత్తొస్తుందనే కోరికతోనో. పెళ్లి గూడా అట్లాంటి విషయం. పెళ్లిలో ఖచ్చితంగా అసౌకర్యాలుంటాయి. ఈ అసౌకర్యాలను భరించలేము అనుకుంటే పెళ్ళికి బయటుండడం బెటర్. రైట్. లైక్ అంటే ఇప్పుడు బాలీవుడ్‌లో 'షారుఖ్ ఖాన్' ఉన్నాడు, 'అమీర్ ఖాన్' ఉన్నాడు, 'సల్మాన్ ఖాన్' ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఆహ్, ఎక్కువ ఆహ్, ఏమంటారు? ఎవరెక్కువ సుఖంగా ఉన్నారు, ఎవరెక్కువ కంఫర్టబుల్‌గా ఉన్నారంటే పెళ్లి చేసుకుని 'షారుఖ్ ఖాన్' ఉంటాడు. బికాజ్ ఇంటికి రాగానే భార్య ఉంటుంది, పిల్లలుంటారు. ఒక ఫిక్స్డ్ లైఫ్ ఉంటుంది. లైఫ్ స్టైల్ ఉంటుంది. ఉంటుంది. హ్మ్. 'ఆమీర్ ఖాన్' తనకిష్టం వచ్చినప్పుడు లోపలికెళ్తాడు, బయటొచ్చేస్తుంటాడు. ఓకే. 'అమీర్ ఖాన్' పెళ్లి విషయంలో ఎట్లాంటి వాడంటే చిన్న పిల్లలకు లిఫ్ట్ దొరికితే ఏం చేస్తారు? లోపలికెళ్తారు, నొక్కుతారు, బయటకొస్తారు, మళ్ళీ లోపలికెళ్తారు. అట్లాంటి నేచర్ ఆయనది. ఆయన అన్నిసార్లు పెళ్లి అంటే ఈసారి పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేస్తున్నారేమో. బట్ కొంతమంది అన్నిసార్లు రిలేషన్‌లోకెళ్లరు. ఒకసారి మిస్ అయితే ఇంకా దూరంగా ఉంటారు. 'సల్మాన్ ఖాన్' వీళ్ళ ముగ్గురిలో గొప్పోడు. అసలు పెళ్ళే చేసుకోలేదు. మరి 'సల్మాన్ ఖాన్' హ్యాపీగున్నాడా? 'షారుఖ్ ఖాన్' అంటే 'షారుఖ్ ఖాన్' హ్యాపీగున్నాడనేది సొసైటీ ఫీలింగ్. బట్ 'సల్మాన్ ఖాన్' కూడా హ్యాపీగా ఉండొచ్చు. బట్ హ్యాపీగా లేకున్నా 'సల్మాన్ ఖాన్‌కి' గ్యారంటీగా దొరికేదేంటంటే ఫ్రీడమ్. 'సల్మాన్ ఖాన్‌కి' ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ అందరికీ ఉండదు. 'రతన్ టాటాకి', 'నరేంద్ర మోడీకి', 'సల్మాన్ ఖాన్‌కి', 'అబ్దుల్ కలాంకి' వీళ్ళకుంటుంది. ఈవెన్ ఈ లేడీస్‌లో కూడా 'టబు' పెళ్లి చేసుకోలేదు. ఇట్లాంటి వాళ్ళకుంటుంది. పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఫ్రీడమ్ ఉంటుంది. బట్ ఆ ఫ్రీడమ్‌కి ఒక ప్రైస్ ఉంటది. ఆ హ్మ్. ప్రైస్ పే చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే. రైట్. అంటే మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అంటారు. మెంటల్లీ చాలా చాలా ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఒక మనిషికి 70 ఇయర్స్ ఏజ్ వచ్చింది. ఆర్ 55, 60 ఇయర్స్ ఏజ్ వచ్చింది. పొద్దున్నుంచి ఒక 15 అవర్స్ బయట ఎక్కడో తిరిగాడు. హ్మ్. 16థ్ అవర్ ఇంటికొచ్చాడు. ఓపెన్ చేసి చూస్తే ఖాళీ రూమ్‌లున్నాయి. తనొకడే ఉన్నాడు. ఒక 60, 65 ఇయర్స్ ఏజ్ అప్పుడు పక్కకి ఎవ్వరు లేకపోతే, అనారోగ్యం వచ్చింది మంచం పట్టేసామని గాదు. మనం హెల్తీగున్నా సరే, 60 ఇయర్స్ అప్పుడు గూడా మనకెవ్వరు ఇంటికి రాగానే ఎదురు పడలేదనుకోండి. ఆ ఒంటరితనాన్ని తట్టుకోగలగడం సాధ్యమైతే పెళ్ళికి దూరంగా ఉండొచ్చు. ఓకే. రైట్. అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే పెళ్లిలో పాజిటివ్స్ కన్నా కూడా నెగెటివ్స్‌ని ఎక్కువగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ తరం యువత అందరిని చూసుకుంటే పెళ్లి అంటే అందులో పాజిటివ్స్ ఉన్నాయి కదా! అంటే ఆ పాజిటివ్స్ బయటికెళ్ళినా కూడా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైఫ్‌లో కంపానియన్‌షిప్ ఉండాలంటే సహజీవనం చేయొచ్చు కదా! డేటింగ్ ఉంది లైఫ్‌లో కో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటే సరిపోతుంది అన్నట్టుగా అంటున్నారు. ఫుడ్ సంగతి అంటే జొమాటో, జెప్టోల దగ్గర నుంచి చూసుకుంటే ఇంట్లో కుక్ దాకా పెట్టుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పెళ్లి ఒకవేళ చేసుకోవాలన్నా గూడా, పెళ్లిలో ఎక్కువ ఖర్చవుతుంది. మొన్న గూడా ఒక అతను ఒక వీడియో పెట్టాడు. నేను ఇవాళ నా కూతురు పెళ్లి చేశాను. దగ్గర దగ్గర ఒక్క రాత్రిలో 25,00,000 ఎగిరిపోయాయి. 4 గంటల పెళ్లి. నేను తిప్పికొడితే నేను కొంచెం ఒక స్వీట్ మాత్రమే తిన్నాను. అసలు తిన్నది గుర్తులేదు. ఎవరొచ్చింది, ఎవరెళ్ళింది గుర్తులేదు. 25,00,000 వెళ్ళిపోయాయి. మీరిలా క ఎక్కువ ఖర్చు పెట్టి పెళ్లి చేయకండి. ఏమన్నుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. వాళ్ళకి వీళ్ళకి సాయం చేయండి అంటూ ఉన్నారు. ఇవాళ గూడా దాని గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే పెళ్లి అంటే ఎందుకని ఎక్కువ నెగెటివ్ వైపే చూస్తున్నారు? అంటే అది కావాలని దాన్ని తప్పించుకోవడం కోసం వాళ్ళకి వాళ్ళు చూస్తున్నారా? లేకపోతే రియాలిటీలో వాళ్ళకి నిజంగానే ఇవన్నీ నెగెటివ్‌గా కనిపిస్తున్నాయా? అండ్ పాజిటివ్‌ని కావాలనే వాళ్ళు తప్పిస్తున్నారా? ఏంటనుకోవాలి? నేనదే చెప్తున్నాను. పెళ్లిలో ఉండే లాభాలని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. కానీ పెళ్లిలో ఉన్న నష్టాలు అని మనం ఏవైతే అనుకుంటున్నామో అవి నిజంగా నష్టాలా? హ్మ్. ఒక పెళ్లి ఎంత ఖర్చులో చేసుకోవాలి అనేది ఎక్కడ చెప్పలేదు. రాజ్యాంగం చెప్పలేదు. శాస్త్రాలు కూడా చెప్పలేదు. బైబిల్‌లో, ఖురాన్‌లో ఉండదు. హిందూ పురాణాల్లో కూడా ఎక్కడ ఉండదు మీకు. ఒక పెళ్లి 5,000లో ఖర్చు చేసుకోవాలా? 10,000 ఖర్చు పెట్టి చేసుకోవాలా? 1,00,000 లేదంటే మీరన్నట్టు 25,00,000లో చేసుకోవాలా? ఎవడడిగాడు అంత ఖర్చు పెట్టమని? హ్మ్. సో, ఇప్పుడు మనకొక సమస్య ఉంటే, ఆ సమస్యని తీసుకెళ్ళి పెళ్లి అనే సిస్టమ్ మీద రుద్దడం కరెక్ట్ కాదు. ఓకే. మనం పెళ్లి సింపుల్‌గా చేసుకోవచ్చు కదా! మొత్తం పెళ్లి మానేయడం కంటే. నేననేదేంటంటే, మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళడానికి టూ వీలర్ మీద ఎళ్ళొచ్చు. కాదని కారు తీసుకెళ్తే, ఆ మైలేజ్ కోసం అయ్యే పెట్రోల్ ఖర్చు మనకు మీదే పడతది. అట్లా పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలనుకున్నప్పుడు 25,00,000 అవుతది. పెళ్లి సింపుల్‌గా చేసుకోవాలంటే 5,00,000 అవుతది. అసలు పెళ్లి సి నార్మల్ అంటే టోటల్లీ నాకెవరితో పట్టింపు లేదు అనుకుంటే రిజిస్టర్ ఆఫీస్‌లో వెళ్లి చేసుకోవచ్చు.
ఇక్కడ పెళ్లిలో సమస్య లేదు. పెళ్లి కోసం మనం పెట్టుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్, దాని చుట్టూ మనం ఏర్పాటు చేసుకున్న ఒక మాయా ప్రపంచం, ఈ మొత్తం బిల్డప్ ఏదైతే ఉందో దానివల్ల ప్రాబ్లం వస్తుందన్నమాట. పెళ్ళి పోనీ శాస్త్ర ప్రకారం చేసుకుంటున్నారా? సరే, మనం మతాన్ని నమ్మితే మత ప్రకారం మాట్లాడుకుందాం. ఉమ్, సీతారాముల కళ్యాణం అని మనం చెప్పుకుంటాం కదా. అవును. అక్కడ చెప్పిన శాస్త్రంలో చెప్పిన అన్ని పాటిస్తున్నారా? లేదు, శాస్త్రాన్ని కూడా పాటించట్లేదు. మ- కేవలం ఫోటో షూట్స్ కోసం అని, లేదంటే మెహందీ ఫంక్షన్ అని చెప్పి. సౌత్ ఇండియాలో మెహందీ, సంగీత్ ఇటువంటివి ఉండేవి కాదు. ఉండేవి కాదు. ఇప్పుడు అవి ఇక్కడికి వచ్చేసాయి. అట్లనే ఇక్కడ హల్దీ కూడా వచ్చింది. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది అది ఎక్కడ ఉండేది కాదు. ఎందుకంటే మనకు పెళ్లిలో ఇద్దరి మధ్యలో ఒక సిల్క్ బట్ట కానీ చీర కానీ ఏదో పట్టుకుంటారు కదా, అది తీసిన తర్వాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమంటారు. పూర్వకాలంలో వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యా, అట్లా ఎందుకు చూసమంటారు? నిశ్చితార్థం రోజు ఒకరితో ఒకరు చూసుకున్నారు కదా. ఇప్పుడు కొత్తగా చూసేది ఏముంది అంటే, పూర్వకాలంలో అసలు నిశ్చితార్థం అనేది ఉండేది కాదు. పెద్దలు మాత్రమే చేసుకునేవాళ్ళు. అది పెద్దలు అవును, ఆ ఉంగరాలు పళ్ళు మార్చుకునే ఉంగరాలు లేవు. అంటే నేను విన్నది ఏంటంటే పెద్దవాళ్ళు అంటే ఇరు వర్గాల తండ్రులు అయితే బట్టలు పెట్టుకోవడం లేకపోతే ఉంగరాలు మార్చుకోవడం వాళ్ళ అలాంటివి ఆర్థిక చేసేవారు. పరిస్థితిని, బంగారం వెండి ఎప్పుడు వస్తుంది అంటే డబ్బులు ఉంటే వస్తాయి. డబ్బులు ఉంటాయి. లేకపోయినా కూడా వాడమన్నది ఏంటంటే బట్టలు, పూలు, పళ్ళు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. అది మామూలుగా బాగా తెలంగాణలో లోకల్ అయితే పూలు పండ్లు అయినాయనే చెప్తారు. పూల పల్లె అంటారు. ఎందుకు అంటున్నారు? బంగారు ఉంగరాలు అయినాయి అనలేదు కదా. అవును. అంటే అది కంపల్సరీ కాదు, మ్యాండేటరీ కాదు. సో పూలు పళ్ళు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒక అగ్రిమెంట్కి వచ్చేసారు. ఏమంటారు, మాట వరుసకు ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. ఖర్చు పెళ్లి జరిగిన ఒక రకంగా అంతే అనుకోవచ్చు. అయితే పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు ఆ బట్ట తొలగించినప్పుడు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు. ఇంత శాస్త్రం పాటిస్తున్నారా? పోనీ 25 లక్షలు ఖర్చు పెడతా అంటున్నవాడు, వాళ్ళిద్దరు ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకోవచ్చు ఒక్కోసారి. ఇప్పుడు అది కూడా జరుగుతుంది కదా. ఆలియా భట్, రణబీర్ కపూర్ అదే చేసింది కదా. పెళ్లి రోజుకి ఆలియా భట్ అనే ఆమె ప్రెగ్నెంట్. మళ్ళీ తర్వాత 6 నెలలకే పాప పుట్టేసింది వాళ్ళకి. ఇప్పుడు సొసైటీ మారిపోయింది. సో పెళ్లి చేసుకుంటేనే సెక్స్ ఉంటుంది అనేది లేదు. పెళ్లి చేసుకుంటేనే ఒకరింట్లో వచ్చి ఒకరు ఉండొచ్చు అంటే అది లేదు. ఎవరైనా మన బొమ్మరిల్లు లాంటి సినిమాలు బోలెడు అంటే వాళ్ళ పెద్దోళ్ళు వీళ్ళ పెద్దోళ్ళకి తెలియకుండా కూడా కోలివింగ్ హాస్టల్స్ వచ్చేసినాయి. సిటీలో చాలా రకాల పనులు జరుగుతున్నాయి. ఇంకా పెళ్లి జరిగితేనే లాభం ఏంటి అంటే చూసినప్పుడు ఏమి ఉండదు. ఓకే, లీగల్ రైట్స్ మాత్రం వస్తాయి. రైట్. ఓకే, అందుకే చెప్తున్నాను, పెళ్ళి కంపల్సరీ ఇప్పటికి కూడా. ఎవరికి అంటే పేదవాళ్ళకి. ఓకే, ఎందుకు అంటే వాళ్ళకు ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి. పెళ్లి వల్ల సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. సోషల్గా ఎవరు అంటే ఒక గొప్పింటి అమ్మాయి డేటింగ్ చేయడం ఈజీ, అండ్ బ్రేకప్ చేసుకొని ఇంకొకరితో పెళ్లి చేసుకోవడం కూడా. ఇప్పుడు దీపికా పదుకొనే ఆమె రణబీర్ కపూర్తో లవ్లో ఉండి రణబీర్ కపూర్ని చేసుకుంది, రణబీర్ సింగ్ని చేసుకుంది. మరి అందరికీ అట్లా అవకాశం ఉండదు కదా. కింది స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లాంటి పనులు చేయడానికి ఇప్పుడైతే అవకాశం ఇంకా తక్కువ ఉంది. ఇంకో కొన్ని రోజులు పోతే ఇక్కడ కూడా కింద వాళ్ళు కూడా చేయవచ్చు. సో అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు, లేదంటే రీజనబుల్లీ పావర్టీలో ఉన్న వాళ్ళకి పెళ్లి ఇప్పటికీ కూడా కంపల్సరీ. అవును. అయితే మీరు ఎందుకంటే దానివల్ల లాభం. మిడిల్ క్లాస్ వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, చేసుకోవాలా చేసుకోవద్దా అనేది. బట్ సూపర్ రిచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెళ్లి లిటరల్లీ అవసరం లేదు. బికాస్ పెళ్లి తర్వాత ఏమేమి చేస్తారో అవన్నీ పెళ్లికి ముందు కూడా చేసేస్తున్నారు వాళ్ళు. అవును. అయితే ఇప్పుడు మీరు మాట్లాడినట్టే ఈ విషయాలు ఏవైతే పెళ్లికి ముందే జరుగుతున్నాయి, ఇంతకుముందు పెళ్లి తర్వాత దొరికే ఏవైతే ఆ ప్రివిలేజెస్ ఉన్నాయో అవి ఇప్పుడు పెళ్లికి ముందే దొరుకుతున్నాయి. సో ఇవి దొరికేసరికి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా అవసరమే ఉంది పెళ్ళి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ చాలామంది ఇప్పుడు మన హైదరాబాద్లోనే కోలివింగ్ స్పేసెస్ అనేది చాలా వచ్చేసాయి. ఎవరితో ఉంటున్నారు, డేటింగ్ యాప్స్ అనేది విపరీతంగా పెరిగిపోయాయి. అండ్ అంతకు మించి ఇప్పుడు కొత్త యాప్స్ కూడా వస్తున్నాయి. రాత్రిపూట ఒంటరిగా ఉన్నావా, నువ్వు ₹1 ఇచ్చేయి, ₹8 ఇచ్చి చాట్ చేయి ఎవరితో, ఇక్కడ చాలామంది ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అక్కడ లోపల జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు వేరనుకోండి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మెల్లమెల్లగా అందరూ రిలేషన్షిప్ నుంచి సిచ్యువేషన్షిప్స్ అనేది కొత్తగా ఇలాంటి కనిపెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. లాయల్టీ అనేది కూడా దాన్ని మారుస్తున్నారు ఇప్పుడు. ఈ లాయల్టీ అనే దాని గురించి కూడా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ దీపికా పడుకుని ఇంటర్వ్యూలో కూడా తను చెప్పినట్టు, అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నా కానీ వీ కెన్ సీ మోర్ పీపుల్ అన్నట్టుగా అది ఇప్పుడు నడుస్తుంది. ఓపెన్ మ్యారేజ్ అనేది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి ఉంది. ఓపెన్ రిలేషన్షిప్ కాదు, పెళ్లి కూడా చేసుకుంటారు. చేసుకున్నా కూడా లిటరల్లీ దే క్యాన్ బి విత్ ఎనీవన్. సో ఇది ఇంకా చేంజ్ అవుతుందా? అండ్ రానున్న రోజుల్లో డౌన్ ద లైన్ ఒక 10 years కానీ 15 years కానీ 20 years కానీ ఎలా ఉండబోతుంది? పెళ్లి వ్యవస్థ అనేది పూర్తిగా డైల్యూట్ అయిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? అవుతుంది. పెళ్లి అనేది క్రమక్రమంగా బలహీన పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే
పెళ్లి అనేది దానికదిగా ఒక పెద్ద ఆమ్, చాలా పవిత్రమైన కార్యము అనేది మనకు చెప్తూ వచ్చారు ఇంతకాలం. బట్ అది నిజంగా పవిత్రమైందా అంటే ఆ దృష్టిలో ఏది ఇప్పుడు మనం ఒక రామాయణం గురించి మాట్లాడుతూ భర్తకి ఉండే బాధ్యతలు, భార్యకు ఉండే బాధ్యతలు, సమాజం పట్ల వాళ్ళ అవగాహన అవన్నీ ఆ కాలంలో. ఆమ్, ఈ రోజు మనకి ఫైర్ వుడ్ కట్టెలతో ఉపయోగం లేదు. 100 years ఆర్ 200 years బ్యాక్ కట్టెలు లేకపోతే ఇంట్లో మనం వండుకోగలిగే వాళ్ళం కాదు. ఒక 4 రాళ్ళు పెట్టి 3 రాళ్ళు పెట్టి దాని మధ్యలో కర్రలు పెట్టి వంట వెలిగించి వండుకొని తినేవాడు. అప్పుడు కర్రలు అనేవి నిత్యావసర వస్తువులు. ఈరోజు గ్యాస్ వచ్చింది కాబట్టి అవి వాటికి మార్కెట్ లేదు. ఇప్పుడు మనకి ఎక్కడ కట్టెలు అమ్మే వాళ్ళు కనిపించారు. మనం సత్యనారాయణ స్వామి కథలో కూడా చూస్తుంటాం కదా, కట్టెలు అమ్ముకునేవాడు కథ ఉంటుంది. ఎందుకు వాడిని అంత కీలకంగా అక్కడ తీసుకొచ్చి పెట్టారంటే అప్పట్లో వాడు ఆ ప్రొఫెషన్ ఒకటి ఇంపార్టెంట్ ప్రొఫెషన్, కట్టెలు అమ్ముకోవడం అనేది. ఈ రోజు మనకు గ్యాస్ సిలిండర్, సత్యనారాయణ స్వామి కథకి న్యూ మోడర్న్ వర్షన్ చెప్పాలంటే సిలిండర్ వేసేవాడు వచ్చాడు మన ఇంటికి అనమాట. అప్పుడు వాడు కూర్చొని స్టోరీ అంతా విని వాడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు అని చెప్పొచ్చు. అంటే మార్చమని కాదు, పురాణాన్ని మార్చొద్దు, అది వేరు. బట్ నా ఉద్దేశం ఏంటంటే అట్లా కాలక్రమంలో కొన్ని పోతూ ఉంటాయి. ఈ పోతూ ఉంటే వాటిల్లో పెళ్లి కూడా ఒకటి కొత్తగా యాడ్ అయింది అనేది నా ఉద్దేశం. అయితే కంప్లీట్ పోతుందా పోదా అంటే పెళ్లి అనేది చాలా స్ట్రాంగ్ సిస్టమ్, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అండ్ ఇది ఇన్ఎవిటబుల్గా చాలా మంది ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు తప్పనిసరి అని చెప్పేసి. ఎందుకంటే జయా బచ్చన్కు ఉన్నంత తెలివి సమంతకు లేదా? మరి ఆమె ఎందుకు రెండోసారి చేసుకుంది ఈ మధ్య కాలంలోనే? అంటే పెళ్లి వల్ల సమంత అంతా సూపర్ రిచ్ సెలబ్రిటీకి కూడా ఏదో లాభం ఉంది, లేకపోతే ఆమె ఎందుకు చేసుకుంటుంది? ఈ విధంగా మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు జనాలు. అందులో నిజంగా ఉపయోగం లేకపోతే చేసుకోరు. బట్ ఆ ఉపయోగం అనేది తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. దీంట్లో 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఇంతకుముందు పెళ్లి వల్ల పురుషుడికి చాలా లాభాలు ఉంటాయి, మేల్ హస్బెండ్కి ఎక్కువ లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఆ వచ్చిన వైఫ్ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఉండేది కాదు, బికాస్ సొసైటీ యాక్సెప్ట్ చేసేది కాదు. చేయకపోవడం వల్ల ఏంటంటే ఆమె ఖచ్చితంగా అన్నిటికీ ఒప్పుకొని ఓర్చుకొని అతనికి సర్వీస్ చేసేది అండ్ అతనికి ఉపయోగపడేది. ఆమె అతడి జీవితంలో ఒక అడిషన్గా మారిపోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇతను కూడా ఆమెకి హెల్ప్ కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే భర్తకి పెళ్లిలో లాభాలు తగ్గిపోతున్నాయో భర్తకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎప్పుడు అంతే కదా, ఎక్కువ లాభాలు వస్తేనే దాన్ని చేస్తారు. సో భార్య పరిస్థితి ఏంటి? ఈ గతంలో కంటే లాస్ట్ 2-3 జనరేషన్స్ కంటే ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలకి పెళ్లిలో ఎక్కువ లాభాలు వస్తున్నాయి, బట్ లేట్గా చేసుకుంటున్నారు. లాభాలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఫెమినిస్టులు తప్పుగా అర్థం చేసుకుంటారు. మ్యారేజ్లో ఎప్పుడైనా ఇబ్బందులు ఉంటాయి, అమ్మాయిలకు కాస్త ఎక్కువే ఉంటాయి. అబ్బాయిల కంటే అమ్మాయిలకు కాస్త ఎక్కువ ఉంటాయని నేను కూడా చెప్తాను. బట్ ఇద్దరికి ఉంటాయి, అది మాత్రం గుర్తించాలి. అబ్బాయిలు ఏదో చాలా సుఖంగా ఉన్నారు అంటే లేదు, వాళ్ళకు మేఘాలయాలో లోయలు ఉన్నాయి, డ్రమ్ములు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఎవడి భయం వాడితే. బట్ ఎక్కువ నష్టం అమ్మాయిలకు జరుగుతుంది. బట్ లాస్ట్ 2-3 జనరేషన్స్ కంటే ఇప్పుడు బాగా బెటర్మెంట్ వచ్చింది. అంటే మీకు నచ్చకపోతే ఎప్పుడంటే అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు, లేదు సింగిల్గా ఉండొచ్చు, పిల్లలు పుట్టినాక డైవోర్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ రకరకాల ఆప్షన్స్ వచ్చాయి. ఈ ఆప్షన్స్ పెరుగుతున్న కొద్దీ పెళ్లికి ఉండే ఉపయోగం అనేది తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు ఒక్కసారి మనం మన భారతదేశం వరకే చూసుకుందాం. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది కూడా ఒక రకంగా భారతదేశం గురించే, వరల్డ్ వైడ్ కూడా మనం కవర్ చేస్తాం. అయితే ఇక్కడ పెళ్లి గురించి మాట్లాడేసరికి అంటే ఒక రిలీజియస్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇప్పుడు మన చాలా వరకు హిందూయిజాన్ని, సనాతన ధర్మాన్ని ఏదైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా ఈ పెళ్లి గురించి లైక్ కొంచెం ఓపెన్గా మాట్లాడుకోవడం, ఓపెన్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం అక్కడ జరుగుతుంది. క్రిస్టియన్స్లోకి వచ్చేసరికి అక్కడ కూడా కొంచెం వెస్ట్రన్ సివిలైజేషన్ వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఉంటూ ఉంటారు. అండ్ ఇస్లామిక్ ఇంకా కొన్ని దాంట్లోకి వెళ్ళేసరికి కొంచెం ఆర్థడాక్స్ లేకపోతే చాలా సీరియస్గా అందులో కొన్ని ఉంటాయి. సో ఈ మతాల పరంగా చూసుకుంటే రానున్న రోజులలో ఒక కమ్యూనిటీకి మాత్రమే ఇది ప్రాబ్లం అవ్వబోతుందా, లేకపోతే అన్ని కమ్యూనిటీస్కి ఇది ఇలాంటి సిచ్యువేషన్ ఉండబోతుందా? అంటే మతాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మనకు ప్రపంచంలో 4 పెద్ద మతాలు ఉన్నాయి కదా, క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం అండ్ 4th బుద్ధిజం. జపాన్, చైనా, థాయిలాండ్ ఇక్కడంతా వాళ్ళు ఉంది. ఈ 4 మతాల్లో ఇస్లాంని పక్కన పెడితే మిగతా 3 మతాల్లో మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది స్లోగా క్రంపుల్ అయిపోతుంది, అంటే స్లోగా బలహీన పడుతుంది. అది డైవర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి.
అవును. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే వెస్టర్న్ సివిలైజేషన్ ప్రభావం. వెస్టర్న్ సివిలైజేషన్ అనేది దానికి అది ఏదో పెద్ద చెడ్డది, దుర్మార్గమైంది అనుకోవడానికి ఏం లేదు. మనం ఎప్పుడైతే మన ఆర్థికంగా మన ఇన్‌కమ్ సోర్సెస్‌ని, ఆదాయ మార్గాల్ని మార్చుకుంటామో దానికి తగ్గట్టు అన్నీ మారిపోతాయి. ఈ పెళ్ళనే సిస్టము బాగా బలపడింది ఎప్పుడు అంటే మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నంత కాలం దీనికి వర్కౌట్ అయింది. ఎందుకు? వ్యవసాయం చేయాలి అంటే ఒక ఫ్యామిలీ ఉండాలి. ఒక పురుషుడు ఉండాలి, వాడికి ఒక భార్య ఉండాలి, పిల్లలు పుడుతూ ఉండాలి. ఈ హ్మ్. పిల్లలు పుడుతుంటే వాళ్ళు కూడా వ్యవసాయం కోసం ఉపయోగపడతారు. అండ్ ఒక్కోసారి ఒక రైతు వ్యవసాయం చేయడం మొదలుపెడితే స అతన్ని సపోర్ట్ చేయడానికి ఇంకా వేరే వేరే వృత్తులన్నీ వస్తాయి. ఏది చెక్క పని చేసేవాళ్ళు, కుమ్మరి మట్టితో పని చేసేవాళ్ళు, హ్మ్. బ్రాహ్మణ్స్, వైశ్యాస్ ఇట్లా ఒక్కొక్కరు అందరూ వస్తూ ఉంటారు. అంటే ప్రతి గ్రామం కూడా వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం మీద ఆధారపడి ఒక గ్రామం, ఒక విలేజ్ అనేది ఏర్పడుతూ వచ్చింది మన దేశంలో. అప్పుడు పెళ్ళికి చాలా రెలెవెన్స్ ఉండేది. వ్యవసాయం ముందుకెళ్ళడానికి. ఇప్పుడేంటి భార్య లాంగ్ డిస్టెన్స్ మ్యారేజెస్ అని కూడా చేసుకుంటున్నారు. అవేంటో నాకు ఇప్పటికి అర్థం కాదు. అక్కడెక్కడో అమెరికాలో ఉంటది. ఇక్కడెక్కడో వీడు ఇండియాలో ఉంటాడు. మేము భార్యాభర్తలం అంటారు. తప్పులేదు. మనసులో ఫీలింగ్ ఏదైనా ఉండొచ్చు. హ్మ్. చాలామంది హీరోయిన్స్‌కి ఉండే అభిమానులు వాడు కూడా ఆమెను తన భార్యనే అనుకుంటాడు. అది కాదు కదా సమస్య. ఓకే. ఐశ్వర్య రాయ్‌కి చాలామంది అభిమానులుంటారు. బట్ అభిషేక్ బచ్చనే భర్త. సో, ఈ విధంగా ఈ కొన్ని థియరీలో చాలా బావుంటాయి. అందుకే సినిమాల్లో గూడా పెళ్లి చేసుకుంటాము, అందరిని ఎదిరించి పెళ్లి చేసుకుంటాం అది ఇది అని చెప్తుంటారు కదా! పెళ్లనేది ఎమోషనల్ కంటే కూడా ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిన విషయం. రైట్. సో, ఇప్పుడు మారిపోతుపోయిన మోడర్న్ సొసైటీలో భర్తకి, భార్యకి కంపాటిబుల్‌గా ఉన్నంత కాలమే వివాహం నడుస్తది. బలవంతంగా ఉంచుకుంటాము ఏదో సెంటిమెంట్‌కో, ఎమోషన్‌కో లోనయ్యి అంటే అది వర్కౌట్ అవ్వదు. మరి ఇస్లాంలో జరుగుతుంది ఏంటి అంటే హిందూ మతంలో ఒక బౌద్ధంలో లేకపోతే క్రిస్టియానిటీలో ఒక మ్యారీడ్ వుమెన్‌కి పెళ్ళైన స్త్రీకున్న స్వేచ్ఛతో పోలిస్తే ఇస్లాంలో ఉండట్లేదు. దాని అర్థం ఏంటి అంటే ఇస్లామిక్ స్త్రీలందరూ ఏడుస్తూ రోజు కళ్ళు తుడుచుకుంటున్నారు అని చెప్పి కాదు. వాళ్ళకది నచ్చింది. లేకపోతే రెవల్యూషన్ వచ్చేది. వాళ్ళు తిరగబడేవాళ్ళు కాదు. హ్మ్. వాళ్ళు ఆ మతాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. వాళ్ళ ఖురాన్‌ని గాని, వాళ్ళ బుక్కుని గాని. సో, నమ్ముతున్నప్పుడు వాళ్ళు హిజాబ్ ధరించడం గాని, పిల్లల్ని కనడం గాని చేస్తున్నారు. అంటే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ అంటే నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! యాహ్! వీడియో స్టార్టింగ్‌లో పెళ్లి అంటే చాలా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? ఎక్కువ అడ్జస్ట్‌మెంట్స్ అమ్మాయి చేసుకోవాలి. రైట్. ఈ ముస్లిం వుమెన్ ఆర్ రెడీ ఫర్ దేర్ అడ్జస్ట్‌మెంట్స్. వాళ్ళు పెళ్లి తర్వాత చాలా అడ్జస్ట్ అవుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇక్కడొచ్చిన ప్రశ్న గూడా ఏంటంటే, ఇది సొసైటీ పరంగా చూస్తేనేమో ఒక రేషియో ఏం కనిపిస్తుందంటే పెళ్ళంటే చాలా మందికి ఇష్టం లేదని, లేకపోతే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంత్రాలు ఇట్లాంటి రకరకాల ఫన్నీ థింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. చాలా లిబరల్‌గా, చాలా ఓపెన్‌గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌తో మాట్లాడుతున్నారు. కానీ మనం ఓవర్‌గా చూడకుండా మన ఇండియాలో ఇంత డైవర్సిటీ ఉంది. ఇన్ని రిలీజియస్ ఉన్నాయి. ఈ రిలీజియన్స్ పరంగా మనం చూస్తే ఒక పర్టిక్యులర్ రిలీజియన్స్‌లోనే వీటి గురించి ఎక్కువగా ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారు. ఇంకొక పర్టిక్యులర్ రిలీజియన్‌లో చూసుకుంటేనేమో కొంచెం దీని గురించి రిజిడ్‌గా ఉన్నారు అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ రిలీజియన్ ఏమన్నా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందా? ఇంపార్టెంట్. ఆ రోల్ ప్లే చేసే క్రమంలో ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుంది? అక్కడ ఎందుకు హిట్ అవుతుంది? రిలీజియన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రిలీజియన్ యొక్క బోధనలు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఓకే. ఈ రిలీజియన్ యొక్క బోధనల్లో ఇస్లాంలో చెప్తున్నది ఏంటి అంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఒక భర్త నలుగురిని పెళ్లి చేసుకుంటాడు. ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ మతం మీద. కానీ అక్కడ బేసిక్ సిస్టమ్ ఏంటంటే భర్త భార్యకు విడాకులు ఇవ్వచ్చు గానీ భార్య భర్తకు విడాకులు ఇచ్చే సిస్టమ్ వాళ్ళలో లేదు. దానికి మళ్ళీ అడిగితే వాళ్ళు చెప్తారు. అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు అని దాన్ని సమర్థించుకునే వాళ్ళు చెప్తారు. కానీ బేసిక్‌గా దూరం నుంచి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఎవరికి ఫ్రీడమ్ ఉంది డైవర్స్ ఇవ్వడానికి, విడాకులు ఇవ్వడానికి? మెన్‌కి. ముస్లిం మెన్‌కుంది. బట్ ముస్లిం వుమెన్‌కి తక్కువుంది. దానికి అనేక కారణాలు. వాళ్ళ మతం ఒక కారణం. వాళ్ళ బుక్‌లో ఉన్న టీచింగ్స్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, అవి బేసిక్ కారణాలు. బట్ దాంతో పాటు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా. క్రిస్టియన్, హిందూ, బుద్ధిస్ట్ వుమెన్‌తో పోలిస్తే ముస్లిం వుమెన్ ఎంత ఫ్రీడమ్ ఉంది? ఫైనాన్షియల్ ఫ్రీడమ్, వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటాం కదా! అది ఏ స్థాయిలో ఉంది? ఇవన్నీ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాలో కూడా సౌదీ అరేబియన్ మెన్‌కు ఉంటది కానీ అక్కడున్న స్త్రీలు పురుషుల మీద ఆధారపడుతున్నారనుకోండి డైవర్స్ అవ్వదు. ఇది హిందూ మతంలో వీళ్ళ దగ్గర మారింది. నేను అందుకే చెప్తున్నా మతం ఇంపార్టెంటే. మతం కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఎకనామిక్ సిస్టమ్. 1990, 2000 తర్వాత మన దగ్గర జరిగింది ఏంటంటే 1980స్‌లో ఒక అమ్మాయి యావరేజ్ ఇన్‌కమ్ ఎంతుండేది? 1970స్‌లో
సాధారణంగా అసలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. ఒకవేళ ఎవరైనా చేసినా సరే 1500, 2000 రూపాయల జీతాలు కూడా ఉండేవి. అవును. అంటే అప్పుడు మగవాళ్ళకి కూడా 5000 జీతం ఉంటే చాలా గొప్ప విషయం అది. బట్ వాళ్ళకు 800, 700 ఇట్లుండేది. ఇప్పుడు అమ్మాయిల జీతాలు ఎంతున్నాయి? 80,000 ఉంటున్నాయి, 1,00,000 ఉంటున్నాయి. కొంతమందికి ఇంకా ఎక్కువ ఉన్నాయి. సీఈఓ స్థాయికి కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మరి అంత డబ్బు సంపాదిస్తున్న అమ్మాయి 1970s, 80sలో ఉన్నట్టుగా చాలా కష్టపడి పొద్దున్న లేచి భర్తకి కాళ్ళు నమస్కారం చేసి తాళి కళ్ళకద్దుకొని టీ, కాఫీ చేతికిచ్చి ఇవన్నీ చేసి మళ్ళీ జాబ్‌కి కూడా వెళ్ళాలంటే ఎక్కడ కుదురుతది? సో, ఆమె యాటిట్యూడ్‌లో చేంజ్ వస్తది. ఈ యాటిట్యూడ్‌లో చేంజ్ అనేది హిందూ మతంలో ఎందుకొచ్చింది? మనం ఆ కొత్త రకమైన ఇన్‌కమ్ ఫార్మాట్‌ని ఒప్పుకున్నాం కాబట్టి. ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మారిపోయింది మనది. మనం వ్యవసాయం నుంచి దూరంగా వచ్చేసాం. వ్యవసాయం నుంచి దూరంగా వచ్చేసి కార్పొరేట్ జాబ్స్ వెతుక్కున్నాం. మరి ఇటువంటి ఎక్స్‌పెరిమెంట్ మనకంటే ముందు చేసిన వాళ్ళెవరు? వెస్టర్న్ అంటే క్రిస్టియన్స్. యాహ్! వాళ్ళల్లో డైవర్స్ రేట్ ఇంతకు ముందు నుంచి కూడా చాలా ఎక్కువ ఉంది కదా! యాక్చువల్లీ క్రిస్టియన్ సొసైటీలో ఇన్ని డైవర్స్‌లు ఉండేవి కాదు. ఎప్పుడొచ్చింది? ఇండస్ట్రియల్ రెవల్యూషన్, తర్వాత అర్బనైజేషన్ ఇవన్నీ జరిగిన తర్వాత యూరోప్‌లో గాని, అమెరికాలో గాని మనకంటే చాలా ముందు కావచ్చు. బట్ ఇదేం మొదటి నుంచి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఇయర్స్ బ్యాక్ కూడా యూరోప్‌కెళ్ళి చూస్తే అందరూ డైవర్స్ తీసుకునేవాళ్ళా అంటే కాదు. సిస్టమ్ స్ట్రాంగ్ ఉండేది. బట్ తర్వాత ఎందుకు సిటీ కల్చర్ వచ్చేసింది, ఇండస్ట్రీస్ వచ్చినాయి, బిజినెస్‌లు వచ్చినాయి, కార్పొరేట్ కల్చర్ వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? డైవర్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అదే పరిస్థితి మన దగ్గర వచ్చింది ఇప్పుడు. అది ఇస్లామిక్ కంట్రీస్‌లో రాదా అంటే మేబీ రావచ్చు గానీ చాలా స్లోగా వస్తది. ఓకే. అయితే చివరిగా ఒక ప్రశ్న, అంటే ఈ సబ్జెక్ట్ కరెక్షన్ అంటే నేను విన్న వరకు ఎలాన్ మస్క్ రీసెంట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడినా గాని, లేకపోతే స్టీఫెన్ హాకింగ్స్ ఆయన ఇచ్చిన ప్రిడిక్షన్స్ అండ్ మన భారతదేశం దగ్గర నుంచి బయట ఇక్కడున్న మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దగ్గర నుంచి బయట నాస్ట్రాడమస్ గాని, బాబా వంగ గాని ఇలాంటి రకరకాల వీళ్ళందరూ కామన్‌గా ఒక యావరేజ్ తీస్తే అందులో వచ్చిన ఒక ఆన్సర్ ఏంటంటే ఫ్యూచర్‌లో పిల్లల్ని ప్రభుత్వాలే పెంచుతాయి. తల్లిదండ్రులకి ఎటువంటి హక్కు ఉండదు. తల్లిదండ్రులు కనేసి వెళ్ళిపోతారు. లేకపోతే అప్పటికి ఏం జరుగుతుందో తెలీదని. అంటే ఇప్పుడున్న ఈ ప్యాటర్న్ చూస్తే మీకేమనిపిస్తుంది? రానున్న ఫ్యూచర్‌లో పెళ్లి అనేది పూర్తిగా డిజాల్వ్ అయిపోయి ఇన్ కేస్ ఎవరైనా ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటే పిల్లల్ని కనేసి గవర్నమెంట్‌కి ఇచ్చేసి ట్యాక్స్‌లు కట్టేస్తూ అలానే వెళ్ళిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? అండ్ ఆ టైంలో ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడుండే ఫ్యామిలీ వ్యవస్థ అనేది మొత్తం కూలిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉండబోతున్నారు? వాళ్ళు ఇంకా ప్రోగా ఉంటారా? లేకపోతే వెనక్కి వెళ్తారా? ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇలాన్ మస్క్ చెప్పింది, స్టీఫెన్ హాకింగ్ చెప్పింది, బాబా వంగా చెప్పింది, నోస్ట్రాడమస్ చెప్పింది. ఏ రెండైనా ఈక్వల్‌గా సేమ్ ఉన్నాయా? సేమ్‌గా అయితే లేవు. కాకపోతే వాళ్ళు చెప్పిన ఇప్పుడు నేను ఒకటి దాంట్లో చెప్తే నాది ఇంకోటి ఉంటది. ఎందుకంటే మనం అందరం ఇమాజినేషన్‌లోకి వెళ్తున్నాం. ఇమాజినేషన్ అనేది ఎప్పుడు కూడా రియాలిటీ కాదు. యాక్చువల్లీ రియాలిటీ ఈజ్ మోర్ వియర్డ్ దాన్ ఇమాజినేషన్. మనం ఊహించుకున్న దానికంటే చాలా వింతగా ఉండేదే రియాలిటీ. ఓకే. కరోనా రాకముందు కరోనా వస్తుందని చెప్పి లాస్ట్ 100 ఇయర్స్‌లో ఎవడు ఊహించలేదు. కానీ వచ్చింది. కాబట్టి అంటే కరోనాకి కొన్ని సినిమాల్లో చూపించారు ఇట్లా అని చెప్పొచ్చు. బట్ అంటే పాండమిక్ అనేది ఎవ్రీ 100 ఇయర్స్‌కి ఒకటి వస్తూనే పాండమిక్ ఉంటుంది కాదు. కదా! ఇక్కడ పాండమిక్ అనే జనరల్ టర్మ్ వేరు. కరోనా అనే ఒక సెపరేట్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వచ్చిన చైనా నుంచి బయటకొచ్చి సడెన్‌గా మొత్తం స్ప్రెడ్ అయ్యి మనం ఊహించకుండానే మనం ఈవెన్ ఇండియాలో కూడా లాక్‌డౌన్‌కి మనం ఎన్ని రోజుల కోసం వెళ్ళాం? ఒక రోజుకి అనుకోని వెళ్ళాం. హ్మ్. కానీ అది చాలా రోజులు గడిచింది. అవును. కొన్ని వీక్స్ 5, 6 వీక్స్ నడిచింది. అవును. ఆ విధంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగడమే లైఫ్ అంటే. సో, ఇప్పుడు నాకేమనిపిస్తుంది? పిల్లల్ని ప్రభుత్వాలు పెంచుతాయా అంటే, అసలు ఇప్పుడున్న ప్రజాస్వామ్యం ఈ డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇంకా ముందుకెళ్తే 200 ఇయర్స్, 200 ఇయర్స్ తర్వాత డెమోక్రసీ కంటే బెటర్‌మెంట్ రావచ్చు. ఓకే. లేదంటే నార్త్ కొరియా లాగా, సౌదీ అరేబియా లాగా, చైనా లాగా డిక్టేటర్‌షిప్ కూడా రావచ్చు. ఓకే. దీన్ని బట్టి పిల్లల్ని ఎవరు పెంచుతారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ రిలీజియన్స్ అన్నీ వీక్ అయిపోతాయి అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఓకే. హిందూయిజము, బౌద్ధము వీటిలల్లో ఏమంటారు ఓపెన్‌నెస్, ఫ్రీడమ్, లిబరల్ థింకింగ్ పెరిగింది కాబట్టి రేపు ఇస్లాం కూడా లిబరల్ అయిపోతుంది అనుకోవడానికి లేదు. ఇస్లాం లిబరలైజేషన్ వైపు వెళ్ళొచ్చు. లేదు లిబరల్ థింకింగ్ లేకుండా వాళ్ళు మొత్తం ఆర్థోడాక్స్‌గా మారిపోయి ఇప్పటికే యూరోప్‌లో ఇస్లామిక్ పాపులేషన్, ముస్లిం పాపులేషన్ పెరిగింది అంటున్నారు కదా! సో, వాళ్ళ పాపులేషన్ పెరిగి మొత్తం అన్ని చోట్ల ఇదే సిస్టమ్ వస్తే మళ్ళీ ఫ్యామిలీ స్ట్రక్చర్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. ఆఫ్ఘనిస్తాన్‌లో ఫ్యామిలీలు స్ట్రాంగ్ ఉంటాయి. పావర్టీ ఎంత ఉంటుందో ఫ్యామిలీలు కూడా స్ట్రాంగ్ ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ ఆప్షన్ లేదు. డైవర్స్ ఆప్షనే లేనప్పుడు ఫ్యామిలీ ఖచ్చితంగా ఉంటది. కాబట్టి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో నేనైతే చెప్పలేను. కానీ ఒకటి చెప్పొచ్చు. బై నేచర్ మ్యాన్ అనేవాడు ఒక సెల్ఫిష్ పర్సన్. ఇండివిడ్యువల్‌గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఓకే. ఇంకా కుక్కలకి, పందులకి,
గుర్రాలకి వీటి ఎవ్వరికి కూడా మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ లేదు. ఫ్యామిలీ అనే స్ట్రక్చర్ లేదు. కొన్ని చోట్లలో చింపాంజీలని అవన్నీ ఇవన్నీ చెప్తారు గానీ, ఏదో ఒక ఫ్యామిలీ లాంటిది ఉన్నా కూడా ఇంత కాంప్లెక్స్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎందుకు లేదు అంటే, మనిషి నేను అనే ఫీలింగ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ నేను అనే ఫీలింగ్ ఉన్నంత కాలం నాకు అని కూడా ఉంటది. అహంకారం, మమకారం అని చెప్తారు సంస్కృతంలో. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. హ్మ్. ఈ నాది అన్నప్పుడు వచ్చేదేంటి? ఫస్ట్ ఫ్యామిలీ వస్తుంది. సో, ఫ్యామిలీ అనేది ఇప్పుడు అప్పుడే పోతదని నేను అనుకోవట్లేదు. పిల్లల్ని ప్రభుత్వం పెంచాలి అంటే ఫ్యామిలీ ఉండొద్దు. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొద్దు. ఇంక పిల్లలు లేనప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి సాధించేదేముంది? వీళ్ళకి నచ్చినప్పుడు ఒకరిని వదిలేసి ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లల్ని ప్రభుత్వం చూసింది కాబట్టి మరి ముసలోళ్ళని ఎవరు చూస్తాడు? ప్రభుత్వమే చూస్తుంది. ఇటువంటివన్నీ ఊహాజనితమైనవి. ఇవన్నీ ప్రాక్టికల్లీ పాసిబుల్ అంటే కూడా ఇప్పుడు కాదు. యూఎస్‌లో ఆల్మోస్ట్ కొన్ని అక్కడ జరుగుతూనే ఉంది. అంటే అక్కడ ఏంటంటే తల్లిదండ్రులు ఒకవేళ సరిగ్గా సింగిల్ పేరెంట్ ఉన్నా కూడా తల్లికి ఒకవేళ సంపాదించే అంటే తల్లి గాని, తండ్రి గాని నెలలో ఇంత సంపాదిస్తున్నట్టు చూయించాలి. ఆ చూయించని పక్షంలో లేకపోతే ఈఎంఐస్ కట్టని పక్షంలో డబ్బులు లేవు, మెడిసిన్ తీసుకునేంత డబ్బులు లేవు అనుకున్నప్పుడు వెంటనే గవర్నమెంట్ పిల్లల్ని తీసుకెళ్ళి తన దగ్గర పెట్టేసుకుంటది. అక్కడ అట్‌లీస్ట్ వాళ్ళ రిలేటివ్స్ అక్కడ తీసుకోరు. వీళ్ళు ఇవ్వరు కూడా. ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్‌లో సాధ్యం. డెవలప్‌మెంట్ లేదు. ఇప్పుడు మరి అదే ప్రాబ్లమ్ ఆఫ్రికాలో వస్తే ప్రభుత్వం పట్టించుకోదు. రోడ్డు మీద వదిలేస్తది. కాబట్టి నేనేమంటున్నానంటే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. పెద్ద అమెరికాలో జరిగింది కాబట్టి అన్ని చోట్ల జరుగుతదనడానికి లేదు. బట్ అమెరికాలో కూడా అన్ని చోట్లలో జరగట్లేదు. అక్కడ కూడా బేసికల్లీ పెళ్లి, ఫ్యామిలీ అనే స్ట్రక్చర్ ఇంకా మిగిలుంది. ముందు ముందు పోతుందా అనే దానికి నా ఆన్సర్ ఏంటంటే, మనిషి దీన్ని కాపాడుకోవడానికే ట్రై చేస్తాడు. బికాస్ మనిషికి స్వతహాగా తన కుటుంబం అనేది సహజంగా వాడి మనసులో నుంచి వచ్చే ఒక అవుట్‌కమ్ అనమాట. దీనికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తాడు. ఫైనల్‌గా ఏంటంటే పెళ్లి గురించి ఒక చిన్న పాయింట్. పెళ్లనేది ఒక వ్యక్తికి నచ్చితే ఇంకో వ్యక్తితో కలిసి జీవించడం అనేది బేసిక్ డెఫినిషన్ మాత్రమే. బట్ పెళ్లి యొక్క అల్టిమేట్ గోల్ అది కాదు. పెళ్లి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే యాజ్ ఎ సొసైటీ, యాజ్ అన్ ఇండివిజువల్ మనకు నచ్చకపోతే చేసుకోం. నచ్చితే చేసుకుంటాం. పిల్లలు కూడా అంతే. నచ్చకపోతే కనము, నచ్చితే కంటాం. కానీ పెళ్లి, పిల్లలు అనేది సొసైటీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఒక దేశము లేదా ఒక జాతి, ఒక ప్రాంతం సస్టైన్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ ఇది. దీన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకి ఇప్పుడు మేధావితనంలాగా అనిపించవచ్చు. కానీ ముందు ముందు ఏమవుతుందంటే ఎవరో రేర్‌గా ఒకరు ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే చాలా మంది ఉంటారు. మన పురాణాల్లో కానీ, బైబిల్, ఖురాన్‌లో కూడా ఎవరో ఒకరు అక్కడ ఇక్కడ కనిపిస్తుండొచ్చు. ఒక సొసైటీ మొత్తంలో ఒకరు పెళ్లి చేసుకోకపోవడం వేరు. స్వామి వివేకానంద పెళ్లి చేసుకోలేదు కదా అని చెప్పేసి స్వామి వివేకానంద స్కూల్లో, కాలేజీలో చదువుకున్న ఆయనతో పాటు ఉన్న స్టూడెంట్స్ అందరూ చేసుకోకుండా ఉన్నారా? మిగతా వాళ్ళు చేసుకున్నారు. చేసుకోవడం వల్ల ఏం జరిగింది? ఈరోజు మనం ఉన్నాం. ఓకే, మన ముందు జనరేషన్ వాళ్ళు పెళ్లిళ్ళు మానేస్తే ఏమయ్యేది? మనం ఉండకపోయేవాళ్ళం. కాబట్టి పెళ్లి చేసుకొని నెక్స్ట్ జనరేషన్ని తీసుకురావడం భూమి మీదకి అనేది బేసిక్ బాధ్యత. చేయకపోతే నష్టం ఏంటి? మనం చచ్చిపోయి వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటాం కదా. నో ప్రాబ్లం, మనం చచ్చిపోయి వెళ్ళిపోతున్నాం. కర్మ సిద్ధాంతం నమ్మేవాడు మళ్ళీ పుడతాను అనుకుంటాడు, అది వేరే. కానీ నేనేం చెప్తున్నానంటే మనము ఈ బాధ్యత నిర్వర్తించకుండా వెళ్ళిపోతే ఇప్పుడు సౌత్ కొరియా కానీ, జపాన్ కానీ ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర డబ్బులు విపరీతంగా ఉన్నాయి, కానీ మనుషులు లేరు. మనుషులు క్రమక్రమంగా ఎంత ఫాస్ట్‌గా తగ్గిపోతున్నారంటే రాబోయే 30 లేదా 50 సంవత్సరాల్లో ఆ దేశ జనాభా సగం పడిపోతుంది. పెద్ద భూభాగం ఉంటది, చాలా డబ్బులుంటాయి, మనుషులుండరు. సో, మనం అప్పుడు నేను జీతం ఇస్తాను వచ్చి పని చేయండి అంటే కూడా ఇప్పుడు మనం ఈ వీడియో స్టార్టింగ్‌లో మాట్లాడుకుంది ఏంటి? తినడానికి స్విగ్గీ, జొమాటో ఉన్నాయి అనుకున్నాం కదా. తెచ్చిచ్చేవాడు ఎవడు? సో, కనేవాడు కనకపోతే స్విగ్గీ, జొమాటో కూడా ఉండదు. కాబట్టి ఈ కనడం అనేది కనీస బాధ్యత. అందుకే ప్రభుత్వాలు కూడా ఏం చెప్తాయంటే ప్రతి స్త్రీ 2.5, 1.5 అనేదో లెక్కలు చెప్తుంటారు కదా. అంటే ఒక భార్య, ఒక భర్త ఇద్దరు కలిసి ఇంకొక ఇద్దరినైతే తప్పకుండా కనాలి. అప్పుడు ఆ పాపులేషన్ రేషియో మెయింటైన్ అవుతుంది. మేము ఇద్దరం కలిసి ఒకరిని కూడా కనము అంటే 50 ఇయర్స్ ఆర్ 100 ఇయర్స్ తర్వాత చాలా భూభాగాలు జనాభా లేక నిర్మానుష్యంగా మారిపోతాయి. ఉన్న దగ్గరేమో ఎక్కువ మంది అయిపోతారు. రైట్. ఎనీహౌ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. బట్ ఉన్న దాంట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఉన్న క్వశ్చన్స్ని మాత్రం కవర్ చేయడానికి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ అదన్నమాట సంగతి. అండ్ మీరే అనుకుంటున్నారనే దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.